నీట్గా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ ఎలా అటాచ్ చేయాలో లైనింగ్కి చూద్దాం ఫ్రెండ్స్. ఇది లైనింగ్, ఇది బ్యాక్ స్టార్ ఇచ్చాను సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, స్టార్ ఇచ్చాను. దీనికి అటాచింగ్ చేద్దాం. ఇప్పుడు రెండు ఫ్రెండ్స్ చూద్దాం ఎలా చేస్తాను. ఇది పైపింగ్ పీసు ఇలా పెట్టి దారం వస్తాను ఫ్రెండ్స్. లైనింగ్ ఇది పైపింగ్ పీస్ ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ లైనింగ్ అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టార్ కదా, ఇక్కడ పెట్టి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇట్లా చిన్నగా న్యాచ్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న టిప్ ఇది, ఇలా చిన్నగా న్యాచ్ కొట్టుకోవాలి. ఆ నుంచి ఇలా తిప్పుకొని షేప్ ఇలా డైమండ్. ఇది పైపింగ్ లూజ్ ఇవ్వాలి ఫ్రెండ్స్, లాగద్దండి. ఇలా లూజ్గా ఇచ్చి కొద్దిగా లూజ్ ఇచ్చి ఇలా కరెక్ట్గా పాయింట్ కూడా ఒక పాయింట్ మీద నిలిపి మళ్ళీ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చిన్నగా న్యాచ్ కొట్టుకొని ఇక్కడ టర్న్ కాదు బట్ అట్లా టైట్గా పట్టేస్తుంది. అందుకే మనము ఇట్లా న్యాచ్ కొట్టుకొని టర్న్ చేస్తే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఎన్నో విధాలుగా వేస్తారు ఫ్రెండ్స్, 4 టైప్స్ ఉన్నాయి పైపింగ్ వేయడం. నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో చేస్తాను ఫ్రెండ్స్. ఈజీ మెథడు, ఫినిషింగ్ బాగుంటుందని ఇదే ఫాలో చేస్తాను ఫ్రెండ్స్. నా బ్లౌజ్ అన్నిటికీ, నా కస్టమర్ బ్లౌజులకి అన్నిటికీ ఇదే ఫాలో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ చూడగానే స్టార్ నెక్ నీట్గా కనిపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ ఫస్ట్ ఆపోజిట్ తీసేసుకున్నాము. డార్క్ మార్క్స్ ఫ్రెండ్స్ నేను పెడతా ఉండేది. ఇది ఒక ఫ్రంట్ పార్ట్ ఇది తీసుకున్నాము. ఇలా పెట్టుకుంటూ సింగిల్ టెన్షన్ మార్జిన్తోనే అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఫ్రంట్ అయింది. ఇప్పుడు దీనికి ఆపోజిట్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఆపోజిట్ కరెక్ట్గా పెట్టుకొని, ఆపోజిట్ ప్రాబ్లం అయితే బ్లౌజ్ మొత్తం విప్పి చేయాలి ఫ్రెండ్స్. ఆపోజిట్ కరెక్ట్గా పెట్టుకోండి, ఫస్టే కరెక్ట్గా పెట్టుకోండి. ఎక్స్ట్రా మిగిలింది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్లీవ్ కూడా పైపింగ్ అట్లాగే వేసుకున్నాం. ఒక్కొక్క దానికి వేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకే కంటిన్యూగా లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి టర్నింగ్ చేసుకున్నాం అటాచ్ చేసేసి. నా మెథడ్స్ ఏమన్నా మీకు యూజ్ అనిపిస్తే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీ మెథడే ఉంటుంది నావి. చూడండి, ఇలా ఆపోజిట్ మెయిన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ 2 కాట్లు ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 కాట్లు ఇచ్చాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు ఏదైనా ఒక సైడ్ పెట్టుకొని పైపింగ్ అటాచింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, అటాచింగ్ చేసేటప్పుడు లాక్కుండా లూజ్గా ఉండేట్టుగా చేయండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్, ఇది 2 ఫ్రంట్లు కదా, మళ్ళీ 2 ఫ్రంట్లు వచ్చేట్టుగానే పెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అడగండి, తెప్పిస్తాను. చూడండి, 1-2 సార్లు చూడండి వీడియో. ఈజీ మెథడ్ ఉన్నట్టు ఫాలో చేసుకోవాలి. నావే కాదు, ఏ వీడియోలు చూసినా మీరు నీట్గా అర్థం చేసుకునేంత వరకు 2 సార్లుగా చూడండి ఫ్రెండ్స్. తప్పేముంది, మనకు తెలియదనే కదా మనం చూసి నేర్చుకుంటాము. 1-2 సార్లు చూస్తే ఏం తప్పు లేదు కదా ఫ్రెండ్స్. చూసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్, ఇది ఒక స్లీవ్, ఇది ఒక స్లీవ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వీడియో చూస్తేనే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఇది బ్యాక్ ఫ్రెండ్స్. బ్యాక్కి ఇలా పెట్టేసుకొని గుండు పిన్నుల సహాయంతో పిన్ని పెట్టుకోవాలి నీట్గా. ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకొని చూడండి
ఇది రైట్ సైడ్ ఉండాలి, ఇది రాంగ్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్. అర్థమైందా? ఇది రైట్ సైడు, మళ్ళీ చెప్తాను, ఇది రాంగ్ సైడ్. ఇలా పెట్టేసుకొని ఇక్కడ పిన్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది గుండు పిన్నులు, ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గుండు పిన్స్ సాయంతో పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ ఇది స్లీవ్, ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్. దీనికి కూడా ఇలాగే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇది రైట్ సైడు పైపింగ్ పీస్ ఇన్విజిబుల్గా ఇలా కిందకు వెళ్ళాలి. ఇది మెయిన్కి రైట్ సైడు, ఇది రాంగ్ సైడు. కిందకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అది ఇంకొకటి ఆపోజిట్ పీసు చూసుకోండి. ఇలా వేసుకొని ఇలా పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా. పైపింగ్ అంతా రెడీ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇంకా స్టార్ట్ చేసుకొని ఇలా ఎడ్జ్కి పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా ఎడ్జ్కి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఇది ఫ్రంట్. తొందరగా చేసుకోవచ్చు, ఒక్కొక్కటి చేసుకునేటాను. ఇలా అన్నీ ఒకసారిగా రెడీ చేసుకుంటే ఒక బ్లౌజ్ మొత్తం పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయినట్లే మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఫ్రంట్, ఇంకొక ఫ్రంట్, బ్యాక్, స్లీవ్ అటాచ్ ఉంది. ఇది స్లీవ్, ఇది రైట్ సైడు, ఇది రాంగ్ సైడ్. ఓకేనా? ఇలా పెట్టుకొని ఇది కూడా స్లీవ్కి ఇలాగే అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చూసినా కదా. మీకు ఐరన్ కూడా చేసి చూపిస్తాను నేను. నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా యూజ్ అయితే ఇలా బ్లౌజ్ ఫినిషింగ్ బాగుందని మీకు అనిపిస్తే మీ బ్లౌజులు కూడా ట్రై చేసుకొని, ఒకవేళ కస్టమర్లకు కుట్టాలంటే మీ మెథడ్లోనే కుట్టండి. లేదు మీవే కుట్టుకుంటామంటే మీవే కుట్టుకొని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు మా మెథడ్స్ నచ్చితే మీకు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, పైపింగ్ అటాచ్ ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ అటాచ్ ఎంత బాగా వచ్చింది చూసినారా? చూడండి ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ అంటే ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ కనిపించదు, చాలా బాగుంటుంది. మీ ఫ్రంట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దరు ఉండండి, కటింగ్ చేసేసి నీట్గా చూపిస్తా. ఇలా ఉంటుందండి. ఇది ఫ్రంట్కి. ఇప్పుడు ఈ నుంచి ఇట్లా కట్ చేసుకుంటూ మ్యాచ్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెము ఇలా చేసుకొని నాకు తెలిసిన మెథడ్ చెప్పినాను ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూసినారా, బాగా వస్తుంది. కొద్దిగా న్యాచ్ కొట్టుకొని కచ్చా కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా కచ్చా వదిలి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వైట్ లోపల ఉంది కదా, కనిపించకుండా ఉండడానికి నేను కొద్దిగా బట్టను వదిలి కట్ చేసినాను. ఇట్లా ఇలా స్టిచ్చింగ్ కట్ కాకూడదు, స్టిచ్చింగ్ ముందర ఇలా ఒక దారం అంతా స్టిచ్చింగ్ వదిలేసి ఇలా కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు గుండు పిన్నులన్నీ వీటికి ఉప్పు తీసుకొని చూడండి ఫ్రెండ్స్. మా పక్క అంతా ఇదే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్, పైపింగ్ బాగుంటుంది. దీన్నే ఎక్కువ కస్టమర్స్ కూడా అడుగుతారు ఇక్కడ. క్లాత్ పైపింగు, నార్మల్ బట్ట పైపింగు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ పోయేది. ఇన్విజిబుల్ హెమ్మింగ్ పైపింగు అవి ఎక్కువగా మా కస్టమర్స్ ఇష్టపడతారు ఫ్రెండ్స్. మీ కస్టమర్స్ ఎట్లా అడిగితే మీరు అట్లా చేయండి, లేకపోతే మీకు ఎట్లా నచ్చితే మీ బ్లౌజ్ అలా కుట్టుకోండి. ఈ టైప్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, చూడడానికి బాగుంటుంది. బ్లౌజ్ వేసుకున్న లుక్ ఉంటుంది, గుచ్చుకోదు. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది అంటారు ఫ్రెండ్స్ పైపింగ్ వేస్తే గుచ్చుకుంటుందని. ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, ఎందుకు గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్. నీట్గా ఉంది చూడండి. స్టార్ నెక్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఐరన్ చేసుకొని చూపిస్తాను, లుక్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఐరన్ చేసిన తర్వాత క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. సారీ. ఇలా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇలా ఫినిషింగ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, స్లీవ్ పైపింగ్ ఇచ్చాను, లేస్ ఇచ్చి డైమండ్ షేప్కి డోరీస్ కట్టి బ్లౌజ్ ఫినిష్ చేసి హుక్ ఫినిషింగ్ అంతా అయింది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.